హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ ఇప్పి నూడిల్స్ అండి. ఇప్పి నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం. గ్యాస్ పొయ్యి మీద తప్పేలు అనేది పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిందండి. పచ్చిమిర్చి వేసుకుందాం. చిన్నవి 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఓకే అండి, పచ్చిమిర్చి అనేది బాగా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఇది కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేది బాగా వేగింది. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఒక పండు వేసుకున్నానండి టమాటా. ఇది కూడా బాగా ఉడకాలి, బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, టమాటా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు నేను 3 ఇప్పి ప్యాకెట్లు తీసుకున్నానండి, చిన్నది. దీనికి ఒక 3 గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటున్నాను. మూత అనేది తీసుకుందామండి. ఓకే అండి, బాగా మరుగుతుందండి. ఇప్పుడు నూడిల్స్ అనేది ఇప్పి నూడిల్స్ అనేది వేసుకుందామండి. మూడు ప్యాకెట్లు తీసుకున్నామండి. మూడు వేసుకున్నామండి. మసాలా కూడా 3 ప్యాకెట్లు వేసుకుందామండి. మసాలా వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది మాకు తెలిసిన పద్ధతిలో మేము తయారు చేస్తున్నామండి. మీకు వేరే పద్ధతి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా ఉడుకుతుందండి. మంచి వాసన అనేది వస్తుంది. మంచి గుమలాడుతుందండి వాసన అనేది. చాలా బాగుందండి ఇప్పి నూడిల్స్. ఓకే అండి, ఇప్పి నూడిల్స్ అనేది అయిపోయింది. మంచి వాసన వస్తుందండి. గ్యాస్ ఆపేసి దించుకుందామండి. చాలా బాగుందండి. ఈ రకంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. మా వంటకాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.